లంకలో రాక్షసులు ఎలా నిద్రపోతున్నారో చూడరా. వీళ్ళ మధ్య నుంచి రావులమ్మని తీసుకెళ్ళడం కష్టమేమోరా. నాకు ఐడియా వచ్చిందిరా. తిరిగి వెళ్ళిపోదామనే. హలో, నా మిమిక్రీతో దున్నపోతే అలా మాయ చేసి బయట పంపిస్తాను చూడరా. నీ బొందా నీకేం వచ్చరా? కుక్క కూడా ఉన్నట్టుందిరా, పారిపోదాం పదండ్రా. నేనేరా. నువ్వా గుండుగా? ఇందాక కుక్కల, ఇప్పుడు చూడరా నా ప్రతాపం. హలో రేయ్, చెంచునాడు బ్రిడ్జి దగ్గర నాకు క్వాలిటీ దిగడింది. మీరు అందరు సుమోలు అర్జెంట్గా రండి రా. అలాగే అయ్యగారు. రేయ్, అయ్యగారు క్వాలీసు బురదలో దిగబడిందంటే వెళ్దాం పదండి. ఎవడ్రా ఈడు? అందరూ వెళ్ళిపోయిన వీడు మాత్రం దున్నపోతలు ఎలా నిద్రపోతున్నాడు? వీడి సంగతి కూడా చూస్తానురా. హలో, ఏరా, అందరూ లేచి బయలుదేరుతుంటే నువ్వు మాత్రం దున్నపోతున్నా నిద్ర అవుతావేంటి? బయలుదేరు. అయ్యగారు మీకెలా తెలిసింది అయ్యగారు? నోరు మూసుకుని రా. అలాగేనయ్యా. రేయ్ ఆపండ్రా, ఆపండ్రా, నేను వస్తున్నానురా. ఇద్దర్లో ఎవర్రా? ఒకడు సీతమహాలక్ష్మి, ఇంకొకడు రావులమ్మ. చీకట్లో కనపడరు కానీ లైట్ వచ్చుదా? ఐడియా. మంచం మీద పడుకుందంటే సీతమహాలక్ష్మి అంటే ఇదే రావులమ్మా. కరెక్ట్. ఆ వచ్చే నా ముద్దుల గుత్తులు రావులమ్మా. పెళ్లికి ముహూర్తం పెట్టుకో, నేను సోనానికి ముహూర్తం పెట్టుకుంటాను. తాడితేకి పడ వెళ్ళిపోతుందిరా. పనిరా, పొద్దున్నే చూసుకుందాం. రావులమ్మ తీసుకొస్తానని చెప్పి ఉప్పు మూట తీసుకొచ్చారు. ఎక్కడ రావులమ్మ? ఏది నీ మొహం, ఈ మోటే రావులమ్మా. నీ రావులమ్మ ఈ మూటలో ఉందిరా. నా రావులమ్మని ఈ మూటలో బంధిస్తారా? రాయ్, చిత్రంలో ఎదవన్నారా? పాప నా రావులమ్మ ఊపిరాడక ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతుందో. రావులమ్మ, నేనున్నాను కదమ్మా, నువ్వేం బాధపడకు. తప్పరా రావులమ్మ అనుకుని సీతం తెచ్చాం. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే ఈ స్వర్గమే మనకి సమాధి అవుతుందిరా. అయ్య బాబోయ్, బతుకుంటున్నా రావులమ్మ చేతిలోనే చెప్తాను. ఆ రెడ్డమ్మ చేతిలో మాత్రం చాలు బాబోయ్. వాడు చెప్పింది కరెక్ట్ రా. పొడలో దుక్కేద్దాం పదండ్రా. కంటి రాలా దూకొచ్చు. రావులమ్మ నీ మమ్మీ కొడుకు మారా. ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఇక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు. అమ్మా నానా, కన్నవాళ్ళతో పాటు కోలబాధ కూడా ఎక్కువైపోయింది. టైం ప్రకారం కూసి మన ఎదురు పాడు చేస్తావా? ఉండవో. ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికీ బుద్ధి రావాలరా. రేయ్, ఇవాళ దీని అంతు చూద్దాం. లేకండ్రా. దొరికే దొరికే. ఓ నాకు వద్దేంటి? కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? వినలేదు. కూసావు, కూర అయిపోయావు. ఎలా ఉంది? ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. యా, చికెన్ cheers. కుక్కురుకు. మన దెబ్బకి ఈ ఊరు కూడా రా, మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం. అవునరా. ఏంటి బాబా వెతుకుతున్నావు? పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకుంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా. అది కోయడం కూడా అయినా ఇందాక. అది పెట్టెలతోనో ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉంటది బాబాయ్. మంచి రుచిగా ఉంది, తిను. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు. దిగులు పడక బాబాయ్. ఇంతకీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటదంటే నల్లడి తోక, నలుపు, ఎరుపు నలుపు ఏకలు. తెలుపు. నువ్వు కానీ చూసావా? చూడబెట్టి పట్టింది నేనేగా. ఏయ్, ఈ ఏకలు ఎక్కడిరా? ఎక్కడ పెట్టి నీ కోడివే. మరి కోడేది? ఏకలెట్టి స్నానానికి వెళ్ళింది. బంగారం లాంటి పందెం పుంజుని కాల్చుందంటారా? నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చాంరా. ఏంటిది? అదే మా రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యారన్నమాట. కంగ్రాట్స్ రా. ఒరే చంటి, ఇటు తిరుగు. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, మేము పేరైనా చాలా సంతోషపడుతుంటేనే. అసలు మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? గోచి కట్టుకుని ఈది బడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా? అవును.
మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం. నా కోసం మీరు అంత పని చేశారా? నీకోసం ఎగ్జామ్స్ ఏంట్రా, కావాలంటే ప్రాణాలని ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా. దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం, హాస్పిటల్లో ఉంటాం కానీ. మేమని కొట్టావు, నేను పుట్టక నన్ను కొడతావు. తప్పు చేస్తే ఎవరినైనా కొడతాను రా. ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి ఇప్పుడు నీకున్నది అదేగా. ఏంటో అవుతున్నావు? చెప్పుకెళ్తాను. ఎవరాదే నా ఇస్త్రీ పెట్టి పట్టుకెళ్ళంత తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక నీ తుప్పు రాకపోతే జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే నేను ఖాళీగున్నానా? నేను ఖాళీగున్నానా? నువ్వు పరిస్థితి అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. కాపీ కొట్టడం కూడా చేతకలేదా? తప్పుతావా? అమ్మ నన్ను తప్పితే బాక్స్ లో పెట్టు, నేను తప్పితే బాతావేనా? అమ్మ తప్పింది నేనేరా. నువ్వు అమ్మో ఏంట్రా? మరి పరీక్ష ఎందుకు తప్పావురా? నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్న, అందుకే నేను తప్పానన్నా. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? దాని పేపర్ చూసాను. చూసావు ఏంట్రా? ఈ కన్నా కొడుకుని ఏరేవాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా, తిట్టే ఎక్కైనా, పెట్టే ఎక్కైనా నీకే ఉంది. కొట్టు. అయితే రారా. దరువెయ్యర అయ్యయ్యర దెబ్బ, దరువెయ్యర అయ్యయ్యర అదరువెయ్యర దెబ్బ, దరువెయ్యర దెబ్బ. ఓలు తాగడం కోసం పట్టణం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి? కాదే బట్టలు తూతున్నానా? నీ చేతులు ఏమన్నా పడిపోయాయా? కాలుతో ఉతుకుతున్నావు? చేతకానోళ్ళు చేతులతో ఉతుకుతారు, నేను ఇలాగే వెరైటీగా ఉతుకుతాను, అప్పుడే శుభ్రం అవుతాయి. ఏటి కాళ్ళ? కాదే బట్టలు. నీ వాళ్ళకు సొత్తంట కొంట్లకు మట్టి తొక్కుతున్నట్టుంది. ఇదిగో నన్ను నా కాళ్ళని ఏమైనా అన్నావంటే నీ కళ్ళు పోతాయి. రాములోరు పాదాలు తాకి రాయి సావిత్రి సావిత్రి కదే అహల్య. మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి, మనకెందుకులే. అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి. అందరి బట్టలు ఇట్టాగే శుభ్రం చేస్తున్నావా? ఓ మన ఊరు మున్సబు వార్డు మెంబర్ల కాడి నుంచి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా. అమ్మో రెడ్డపై కూడానా? నీకెవరికి ఆయన ఎదిరించే ధైర్యం లేదే. నన్ను చూడు, ఆడి బట్టలు కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను. సార్లే సంబడం. ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది, అప్పుడు ఈ బండతానంలో నీ సమాధి ఉంటది. ఇదిగో మా వంశంలో ఇంతవరకు ఎవడో కాల్ జారలేదు తెలుసా? పొద్దుకుపోతుంది, పేపర్ వచ్చేసి ఉంటుంది. పాలల్లో నా నీళ్లు కలపటం నథింగ్ స్పెషల్, నీళ్ళల్లో నా పాలు కలపటం సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. పాలు ఏంటి పోసేది? పాలు పాలా ఇప్పుడు పోసాగా. ఏటై పాల గిన్నె కడుకుంటా నీళ్ళు అనుకున్నారా? నీళ్ళ మన పెద్దలు ఏమన్నారు? తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీళ్ళు, అవునా కదా? అవును. మరి అది ఇది చూడు, ఇది తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా? తెల్లగానే ఉన్నాయి. అయితే పాలే. అయితే లీటర్ పోయి పైన ఈ పాపారావు, అబ్బా ఈ పాపారావు నీళ్లు పోసినా పాలు పోసినట్టే. పాలు కథ అయిపోయింది. 2 లీటర్లు పాలు పోయి. 2 లీటర్ల? నువ్వు పద నేను వస్తున్నా, నువ్వు పద నేను వస్తున్నా. 2 లీటర్లు అడిగాడే, మన దాంట్లో ఉన్నది 1 లీటరేనే. ఎలా 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 2 లీటర్లు? వచ్చింది ఐడియా. రావే 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 వస్తావా వస్తావా. రే పొద్దున్నే చెమ్ము చేతిలో పుచ్చుకుని రావే రావే అని పాడుతున్నావు, ఎవతిని పిలుస్తున్నావేంటి? ఎవరిని పిలిస్తే అవతూరుకుంటది, నాలో నేను అనుకుంటున్నానా? అంటే 5 రోజుల నుంచి రావట్లేదు, ఊపు కోసం పాడుకుంటారా? ఊపు కోసం పాడుతున్నావా? సరే ఊదుగాని గానీ ఇదిగో తీసుకో. అమ్మ బాబు ఇప్పుడు నా పరిస్థితి ఏముంది? ఇదిగో ఆ చెట్టు చాటుకి వెళ్ళి పని కానీ ఇచ్చాయి, తర్వాత నీళ్ళు పంపిస్తా. త్వరగా పంపిస్తావా? ఆలస్యం అయితే ఆకులు తెచ్చేసి అయిపో. ఇది పాలల్లో ఫెనాయిల్ పోయా.